హలో ఎవ్రీవన్. ప్రీవియస్ వీడియోలో మనం ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ గురించి తెలుసుకున్నాం. ఈ వీడియోలో క్రాస్ ఎలాస్టిసిటీ అండ్ ఇన్కమ్ ఎలాస్టిసిటీ గురించి తెలుసుకున్నాం. సో దానికన్నా ముందు ప్రైస్ ఎలాస్టిసిటీ మెజర్మెంట్స్ ఆఫ్ ప్రైస్ ఎలాస్టిసిటీ గురించి తెలుసుకుందాం. సో దీంట్లో వేరియస్ మెథడ్స్ ఉంటాయన్నమాట. ఆ మెథడ్స్తోని మనం ఈ ప్రైస్ ఎలాస్టిసిటీని మెజర్ చేస్తూ ఉంటాం. సో ఫస్ట్ మెథడ్ వచ్చేసరికి ఎక్స్పెండిచర్ మెథడ్. సో ఎక్స్పెండిచర్ మెథడ్ అనేది ఆల్ఫ్రెడ్ మార్షల్ అనే ఒక ఎకనామిస్ట్ ఇచ్చాడు ఈ యొక్క కాన్సెప్ట్ని. సో ఇక్కడ ఎక్స్పెండిచర్ మెథడ్లో ఏం చెప్తున్నానంటే, ఎప్పుడైతే ప్రైస్ పెరగవచ్చు తగ్గొచ్చు ఏ కమోడిటీది అయినా సరే, సో అప్పుడు మనకు అయ్యే ఎక్స్పెండిచర్ అనేటిది చేంజ్ అవుతుంది అని చెప్తున్నారు. సో ప్రైస్ పెరిగిందే అనుకోండి, దాని అర్థం ఏంటి, మనం ఎక్కువ పెట్టి కొంటున్నాం అంటే ఎక్కువ ఎక్స్పెండిచర్ అవుతుంది. సో ప్రైస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అవర్ ఎక్స్పెండిచర్ అనమాట. అది ఒకవేళ ప్రైస్ పెరిగితే మన ఎక్స్పెండిచర్ కూడా పెరుగుతుంది, అంటే చేంజ్ అనేటిది జరుగుతుంది. సో చేంజ్ ఇన్ ప్రైస్ ఈజ్ లీడింగ్ టు చేంజ్ ఇన్ ఎక్స్పెండిచర్. సో ఇక్కడ ఏంటంటే త్రీ త్రీ టైప్స్ ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ వచ్చేసరికి, ఒకవేళ ఎప్పుడైతే ప్రైస్లో చేంజ్ వచ్చిందో అప్పుడు టోటల్ అవుట్లే ఇక్కడ చూపించిన విధంగా టోటల్ అవుట్లే అని అంటే ఎక్స్పెండిచర్ అని అర్థం. సో దీన్ని టోటల్ అవుట్లే మెథడ్ అని అనొచ్చు, ఎక్స్పెండిచర్ మెథడ్ అనొచ్చు. సో ఎప్పుడైతే ప్రైస్ చేంజ్ అయినప్పుడు మన టోటల్ అవుట్లే, మన ఎక్స్పెండిచర్ అన్చేంజ్డ్, ఏం చేంజ్ అవ్వకుండా ఉంటుందో, సో దాన్ని యూనిటరీ ఎలాస్టిక్ అని అంటారు అనమాట. సో యూనిటరీ ఎలాస్టిక్ ఆఫ్ డిమాండ్. సో ఇక్కడ ఈడీ ఈక్వల్ టు 1. అండ్ నెక్స్ట్, ఎప్పుడైతే ప్రైస్ రైజ్ అవుతుందో మన ఎక్స్పెండిచర్ అనేటిది తగ్గుతుందో, అంటే వైస్ వర్సా. ప్రైస్ పెరిగితే ఎక్స్పెండిచర్ తగ్గడం, ప్రైస్ తగ్గితే ఎక్స్పెండిచర్ పెరగడం. సో ఇలాంటి సిచ్యువేషన్ వచ్చిందే అని అనుకోని, అప్పుడు ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ ఈజ్ మోర్ దెన్ 1. సో అండ్ నెక్స్ట్ పాయింట్ ఈజ్ రైజ్ ఇన్ ప్రైస్ లీడ్స్ టు రైజ్ ఇన్ టోటల్ అవుట్లే, అంటే ఇది డైరెక్ట్ ప్రపోర్షన్ అనమాట. సో ఎప్పుడైతే మన ప్రైస్ పెరుగుతుందో మన ఎక్స్పెండిచర్ కూడా పెరిగింది అనుకోండి, అప్పుడు మనకి ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అనేటిది తక్కువ ఉంటుందని చెప్తున్నారు. సో ఈ 3 టైప్స్ గురించి మాట్లాడారు. అండ్ నెక్స్ట్ ఇదొక మెథడ్. నెక్స్ట్ పాయింట్ ఆర్ జామెట్రిక్ మెథడ్ అని ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే, ఈ పాయింట్ ఆర్ జామెట్రిక్ మెథడ్లో గ్రాఫ్ అనేటిది ఇలా ఉంటుంది. నేను స్క్రీన్ మీద చూపెడుతున్న విధంగా ఉంటుంది గ్రాఫ్. సో ఇక్కడ ఫార్ములా వచ్చేసరికి లోవర్ సెగ్మెంట్ ఆఫ్ డిమాండ్ కర్వ్ బై అప్పర్ సెగ్మెంట్ ఆఫ్ డిమాండ్ కర్వ్. సో ఇక్కడ 5 పాయింట్స్ ఉంటాయి అన్నమాట గ్రాఫ్లో. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ ఈక్వల్ టు ఇన్ఫినైట్. సెకండ్ దాంట్లో ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ ఈజ్ మోర్ దెన్ 1. థర్డ్ ఏంటి, ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ ఈక్వల్ టు 1. సో ఫోర్త్, ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ ఈజ్ లెస్ దెన్ 1. అండ్ లాస్ట్ వన్, ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ ఏంటంటే స్లోప్ అండ్ ఎలాస్టిసిటీ ఇవి రెండు ఇండైరెక్ట్ ప్రపోర్షన్ అన్నమాట. ఒకవేళ స్లోప్ ఎక్కువ ఉంది అని అనుకోండి, అప్పుడు ఎలాస్టిసిటీ అనేటిది తక్కువ ఉంటుంది. అదే ఎలాస్టిసిటీ ఎక్కువ ఉంది అనుకోండి, స్లోప్ అనేటిది తక్కువ ఉంటుంది. సో ఇదన్నమాట స్లోప్కి ఎలాస్టిసిటీకి రిలేషన్. అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి, ఇక్కడ మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఈ యొక్క గ్రాఫ్ని గుర్తుపెట్టుకోవాలి. అండ్ దెన్ పాయింట్ ఆర్ జామెట్రిక్ మెథడ్ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి, లోవర్ సెగ్మెంట్ ఆఫ్ డిమాండ్ కర్వ్ బై అప్పర్ సెగ్మెంట్ ఆఫ్ డిమాండ్ కర్వ్ అని చెప్పేసి. సో నెక్స్ట్ ఆర్క్ ఎలాస్టిక్ మెథడ్. సో ఎలాస్టిసిటీ మెజర్ చేయడానికి చాలా మెథడ్స్ ఉన్నాయి, అండ్ దిస్ ఈస్ థర్డ్ మెథడ్ అనమాట. సో ఇక్కడ ఆర్క్ ఎలాస్టిక్ మెథడ్లో మనం ఒక ఆర్క్ ఈ మెథడ్లో మనం డిమాండ్ ఆఫ్ ద ఆర్క్ని మెజర్ చేస్తాం అన్నమాట. సో ఇక్కడ దీని ఫార్ములా వచ్చేసరికి ఈడి ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ ఈజ్ ఈక్వల్ టు, ఈ ఫార్ములాస్ అన్నీ మీరు నోట్ చేసుకోండి, గుర్తుపెట్టుకోండి. ఎందుకు అని అంటున్నానంటే, మీరు జస్ట్ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే అయిపోద్ది, ఈ మ్యాథమెటికల్ పోర్షన్ అదంతా అవసరం లేదు. అండ్ నెక్స్ట్ Q1 అంటే ఏంటి, Q0 అంటే ఏంటి గుర్తుపెట్టుకోండి. నాకు తెలిసి ప్రీవియస్ ఇయర్స్లో ఎలా అడిగారంటే ఆర్క్ ఎలాస్టిసిటీ అని చెప్పేసి
కింద 4 ఫార్ములాస్ ఇస్తారు. సో, అప్పుడు మీరు దానికి ఏ ఫార్ములానో అది కరెక్ట్ ఆన్సర్‌గా పెట్టాలి. దానికి కరెక్ట్ ఫార్ములా పెట్టాలి. సో, మీరు మెయిన్‌గా ఫార్ములా గుర్తుపెట్టుకోండి. సో, ఇప్పుడు ఇక్కడ నేను రాస్తున్నాను చూడండి. ఇది ఫార్ములా అనమాట. ఆర్క్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్‌కి. సో, మీద మైనస్ ఉంటుంది, కింద ప్లస్ ఉంటుంది. అది మాత్రం పక్కాగా గుర్తుపెట్టుకోండి. ఇది మాత్రం అస్సలు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఎందుకంటే ప్రీవియస్ ఇయర్స్ పేపర్‌లో సేమ్ ఫార్ములా మీద ప్లస్ ఇచ్చారు, కింద మైనస్ ఇచ్చారు. అది ఏ ఆప్షన్. సెకండ్ ఆప్షన్‌లో 2 మైనస్, థర్డ్ ఆప్షన్‌లో 2 ప్లస్. సో, అన్నీ చూడడానికి సేమ్ ఉంటావు ఫార్ములాస్. మనం Q1, Q0 గుర్తుపెట్టుకుంటే కాదు. ఆ ప్లస్ మైనస్ సింబల్స్, డివిజన్ సింబల్ కూడా గుర్తుపెట్టుకోవాలి. అప్పుడప్పుడు ఇంటూ ఇస్తారు, అక్కడ మైనస్ ఇస్తారు, ప్లస్ ఇస్తారు. సో, మెయిన్‌గా గుర్తుపెట్టుకోవాల్సింది ఈ సింబల్స్ ప్లస్ మైనస్ అండ్ డివిజన్ సింబల్ గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ Q0 అని అంటే ఒరిజినల్ క్వాంటిటీ అని అర్థం. నెక్స్ట్ Q1 అంటే న్యూ క్వాంటిటీ. నెక్స్ట్ P0 అంటే ఒరిజినల్ ప్రైస్, P1 అంటే న్యూ ప్రైస్ అనమాట. సో, ఇది ఆర్క్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్. ఆర్క్ ఎలాస్టిసిటీ మెథడ్లో ఎలాస్టిసిటీ మెజర్ చేసే ఫార్ములా. అండ్ నెక్స్ట్ ఇన్కమ్ ఎలాస్టిసిటీ. నేను 3 టైప్స్ చెప్పాను కదా. సో, దీంట్లో ఫస్ట్ ప్రైస్ ఎలాస్టిసిటీ అనేటిది అయిపోయింది. సో, ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఇన్కమ్ ఎలాస్టిసిటీ. సో, ఇన్కమ్ ఎలాస్టిసిటీ ఫార్ములా వచ్చేసరికి చేంజ్ ఇన్ క్వాంటిటీ డిమాండెడ్ బై చేంజ్ ఇన్ ప్రైస్ ఆఫ్ ద కమోడిటీ. సో, ఇక్కడ ఏంటంటే మన క్వాంటిటీ డిమాండ్ ఎంతైతే డిమాండ్ చేస్తున్నామో ఆ చేంజ్ బై ప్రైస్లో వచ్చిన చేంజ్ అని అంటే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూడండి. సపోజ్ ఇన్కమ్ ఆఫ్ ద బయర్ ఈజ్ రైజ్డ్ బై 10% అని అనుకోండి. అండ్ ఈస్ డిమాండ్ ఫర్ ఏ కమోడిటీ రైజెస్ బై 20%. దెన్ ఇక్కడ ఎంత అయితే చేంజ్ అయింది, క్వాంటిటీ డిమాండ్ ఎంత చేంజ్ అయింది, 20%. సో, 20 బై ప్రైస్ ఆఫ్ ద కమోడిటీ ఎంత చేంజ్ అయింది అని అంటే 10 చేంజ్ అయింది. సో, దట్ ఈజ్ ఈక్వల్ టు 2. ఇక్కడ చేంజ్ అంటే ఏం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకోటి, ఇది మ్యాథమెటికల్గా ఇవ్వచ్చు. నేను ఈ కాన్సెప్ట్స్ మీద ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ PYQs నేను ఇంకొక వీడియో చేస్తాను, మీరు తప్పకుండా చూడాలి ఆ వీడియో. సో, ఈ వీడియోస్ అన్నీ మీకు తెలియాలి, అసలు యూట్యూబ్లోకి వచ్చినాయని తెలియాలంటే ఫస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి నా ఛానల్. అండ్ నెక్స్ట్ మీకు ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్లో పెట్టండి. అండ్ నౌ విల్ బీ మూవింగ్ ఆన్ టు అవర్ టాపిక్. సో, ఇక్కడ ఏంటంటే 20/10. సో, దీనికి సంబంధించిన ఇంకొన్ని మ్యాథమెటికల్ క్వశ్చన్స్ ఏంటంటే ఇక్కడ 10% ఇంక్రీజ్ అని అనుకుంటా వాడు ఎలా ఇస్తాడంటే 5 to 10 అని ఇస్తారు. అప్పుడు మనం ఏం చేయాలి, 10 - 5 చేసి అప్పుడు 5 వస్తుంది మనకి ఆన్సర్. సో, అది ఇక్కడ 20% ఇవ్వకుండా ఇట్ హ్యాస్ చేంజ్డ్ ఫ్రమ్ 20 to 40 అని ఇస్తారు. సో, అప్పుడు మనం 40 - 20 చేయాలి. సో, అప్పుడు మనకి 20 వస్తుంది. సో, అప్పుడు మనం ఏం చేయాలంటే 20/5. సో, దట్ ఈజ్ ఈక్వల్ టు 4. సో, డైరెక్ట్గా 10% చేంజ్ అని ఇట్లా ఓన్లీ ఒరిజినల్ వాల్యూ ఇచ్చారే అనుకోండి, అప్పుడు 20/10 ఇక్కడ డైరెక్ట్ వేయచ్చు. లేదు 20 to 40 చేంజ్, 5 to, సో ఇక్కడ ద చేంజ్ బిట్వీన్ దీస్ 2 నెంబర్స్ అది తీసుకోవాలి మనం, ద డిఫరెన్స్ తీసుకోవాలన్నమాట. సో, దిస్ ఈస్ ఇన్కమ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్. సో, ఇన్కమ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ దాని ఎఫెక్ట్స్ చూద్దాం. ఒక్కొక్క దాని మీద దాని ఎఫెక్ట్స్ పాజిటివ్ ఉంటుందా, నెగిటివ్ ఉంటుందా, నెక్స్ట్ యూనిటరీ ఉంటుందా, అది మనం చూడాలి. సో, ఇక్కడ ఏంటంటే నార్మల్ గూడ్స్, సో నార్మల్ గూడ్స్లో ఎలా ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇన్ఫీరియర్ గూడ్స్లో ఎలా ఉంటుంది. సో, నార్మల్ గూడ్స్లో ఇన్కమ్ ఎలాస్టిసిటీ ఏమో పాజిటివ్ ఉంటుంది, ఇన్ఫీరియర్ గూడ్స్లో నెగిటివ్, లగ్జరియస్ గూడ్స్లో పాజిటివ్. సో, ఇక్కడ మీరు పక్కా గుర్తుపెట్టుకోవాలి, నార్మల్ అంటే పాజిటివ్ అని, ఇన్ఫీరియర్ అంటే నెగిటివ్ అని, అట్లా. సో, ఇన్ఫీరియర్ నెగిటివ్ ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నార్మల్గా ఇన్ఫీరియర్ గూడ్ అనేటిది ప్రతి దాంట్లోనూ నెగిటివే ఉంటుంది. ఇన్ఫీరియర్ అంటే మీకు నెగిటివ్ గుర్తురాలి. ఎందుకు అలా చెప్తున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే ఇన్ఫీరియర్ ఐ తర్వాత ఎన్ వస్తుంది, నెగిటివ్, ఎన్ ఫర్ నెగిటివ్. సో, ఇన్ఫీరియర్ గూడ్ గురించి యూజువల్గా అదర్ టాపిక్స్కి వెళ్తే ప్రైస్ ఎఫెక్ట్లో నెగిటివే, నెక్స్ట్ ఇన్కమ్ ఎఫెక్ట్లో నెగిటివే, సబ్స్టిట్యూషన్ ఎఫెక్ట్లో నెగిటివే, అండ్ నెక్స్ట్ ఇన్ఫీరియర్ గుడ్ ఇన్ ఏంజల్ కర్వ్ స్లోప్ కూడా నెగిటివే. సో, ప్రతి దగ్గర
ఇన్ఫీరియర్ గూడ్స్ వస్తేనే చాలు నెగిటివ్కి వెళ్ళిపోతుంది. సో యూజువల్గా ఇన్ఫీరియర్ గూడ్ అంటేనే నెగిటివ్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ నార్మల్ గూడ్స్లో పాజిటివ్ ఉంటుందన్నమాట ఇన్కమ్ ఎఫెక్ట్ అనేది. సో ద నెక్స్ట్ థింగ్ ఇస్ సో నార్మల్ గూడ్స్లో అసలు ఇన్కమ్ ఎఫెక్ట్ ఎందుకు పాజిటివ్ ఉంటుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్మల్ గూడ్స్ అని అంటే ఎప్పుడైతే మన ఇన్కమ్ ఇంక్రీజ్ అవుతుందో అప్పుడు డిమాండ్ ఫర్ గూడ్ ఆల్సో ఇంక్రీజెస్, బోత్ ఆర్ ఇంక్రీజింగ్. సో ఇక్కడ ఇంక్రీజ్ అవుతుంది, ఒకటి డిక్రీజ్ అవుతుంది, ఇంకోటి కూడా డిక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే ఆ రెండిటి మధ్యలో డిమాండ్ అండ్ మన ఇన్కమ్ మీద పాజిటివ్ రిలేషన్ అనేది ఉందన్నమాట. సో నార్మల్ గూడ్స్ ఇన్కమ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్లో పాజిటివ్ ఉంది. అదే ఇన్ఫీరియర్ గూడ్స్ నెగిటివ్ అనమాట. ఎందుకంటే వైస్ వర్సా. సో మన ఇన్కమ్ పెరిగిందే అనుకోండి, మన డిమాండ్ అనేది తగ్గుతుంది. సో అందుకోసం అని చెప్పేసి ఇన్ఫీరియర్ గూడ్ ఇన్కమ్ ఎలాస్టిసిటీలో నెగిటివ్. యూజువల్గా మీరు ఇన్ఫీరియర్ అంటే మీ మైండ్లోకి నెగిటివ్ గుర్తురాదు. అండ్ నెక్స్ట్ లగ్జూరియస్ గూడ్స్లో ఇన్కమ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ వచ్చేసరికి పాజిటివ్. నెక్స్ట్ క్రాస్ ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్. సో దీని ఫార్ములా వచ్చేసరికి పర్సంటేజ్ చేంజ్ ఇన్ క్వాంటిటీ డిమాండెడ్ బై పర్సంటేజ్ చేంజ్ ఇన్ ప్రైస్ ఆఫ్ రిలేటెడ్ గుడ్ అంటే ఇక్కడ సబ్స్టిట్యూట్ గూడ్స్ అండ్ కాంప్లిమెంటరీ గూడ్స్. వాటి గురించి మీకు తెలియాలంటే నా ప్రీవియస్ వీడియో ఒక్కసారి చూడండి. సో ఇక్కడ ఏంటంటే నేను మీకు డెఫినేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈ ఫార్ములానే డెఫినేషన్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే మీకు డెఫినేషన్ చెప్తే అర్థమవుతుంది. Cross elasticity of demand refers to degree of responsiveness of demand for one good to the change in price of other good. So the change in quantity demanded by the percentage change in related goods. ఇక్కడ related goods అంటే కాంప్లిమెంటరీ అండ్ సబ్స్టిట్యూట్ గూడ్స్ అని గుర్తుపెట్టుకోవాలి పక్కాగా. And now we'll be moving on to సో క్రాస్ ప్రైస్ ఎలాస్టిసిటీకి ఇంకొక ఫార్ములా కూడా ఉంది. పర్సంటేజ్ చేంజ్ ఇన్ డిమాండ్ బై పర్సంటేజ్ చేంజ్ ఇన్ ప్రైస్ కాకుండా ఇంకొకటి వచ్చేసరికి చేంజ్ ఇన్ క్యూఎక్స్ బై చేంజ్ ఇన్ పీవై డివైడెడ్ బై ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి, పక్కాగా అడుగుతారు ఎగ్జామ్లో. క్యూఎక్స్. సో క్యూఎక్స్ అంటే చేంజ్ ఇన్ క్యూఎక్స్ అంటే చేంజ్ ఇన్ క్వాంటిటీ ఆఫ్ ఎక్స్. చేంజ్ ఇన్ పీవై అంటే చేంజ్ ఇన్ ప్రైస్ ఆఫ్ వై. పీ అంటే ప్రైస్ అండ్ దిస్ పీవై అంటే ఒరిజినల్ ప్రైస్ ఆఫ్ వై అండ్ నెక్స్ట్ ఒరిజినల్ క్వాంటిటీ ఆఫ్ ఎక్స్. ఇక్కడ పీవై అని ఎందుకు చెప్పానంటే 2 గూడ్స్ తీసుకుంటాం అన్నమాట. ఇక్కడ సబ్స్టిట్యూట్ గూడ్స్ అన్న కాంప్లిమెంటరీ గూడ్స్ దేంట్లోనైనా సబ్స్టిట్యూట్లో 2, ఫర్ ఎగ్జాంపుల్ టీ అండ్ కాఫీ. అండ్ నెక్స్ట్ కాంప్లిమెంటరీ వచ్చేసరికి కార్ అండ్ పెట్రోల్. ఒకటి ఎక్స్ అవుతుంది, ఒకటి వై అవుతుంది అనమాట. సో అందుకోసమే ఇక్కడ ఎక్స్ అండ్ వై అని తీసుకున్నాం. సో ఇప్పుడు దీని ఎఫెక్ట్స్ క్రాస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ యొక్క ఎఫెక్ట్స్ అనమాట. సబ్స్టిట్యూట్ గూడ్స్లో పాజిటివ్ ఉంటుంది అండ్ నెక్స్ట్ కాంప్లిమెంటరీ గూడ్స్లో నెగిటివ్ ఉంటుంది అండ్ నెక్స్ట్ అన్రిలేటెడ్ గూడ్స్లో 0 ఉంటుంది. సబ్స్టిట్యూట్ గూడ్స్లో పాజిటివ్ ఎందుకనంటే సబ్స్టిట్యూట్ గూడ్స్లో టీ అండ్ కాఫీ, ఈ 2 ఎగ్జాంపుల్స్ మనం తీసుకుందాం. సో దాన్ని బట్టి నేను ఈజీగా మీకు చెప్పగలుగుతాం. ఇప్పుడు ఒకవేళ టీ ప్రైస్ పెరిగిందే అనుకోండి, డిమాండ్ ఫర్ కాఫీ పెరుగుతుంది, అందుకోసమే ఇక్కడ పాజిటివ్. అదే కాంప్లిమెంటరీ గూడ్స్ అనుకోండి, కార్ అండ్ పెట్రోల్ అనుకోండి, పెట్రోల్ ప్రైస్ పెరిగిందే అనుకోండి, డిమాండ్ ఫర్ కార్ అనేది తగ్గుతుంది. సో అందుకోసమే కాంప్లిమెంటరీ గూడ్స్లో క్రాస్ ప్రైస్ ఎలాస్టిసిటీ అనేది నెగిటివ్ ఉంది అండ్ అన్రిలేటెడ్ గూడ్స్లో ఇట్ ఈస్ 0. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ టు గెట్ మోర్ వీడియోస్ అండ్ యూ కెన్ కామెంట్ ఆల్సో. మీకు ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్లో పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.